అసలు ఏం జరిగిందండి? అసలు ఎమ్మెల్యే మీ ఇంటి మీదకు దాడి ఎప్పుడు వచ్చారో అసలు ఏంటి అసలు? సుమారు 5 సార్ మా పాత ఖచ్చితంగా భూమి తగడం అంటే ఎస్ఐ గారితో కేసు పెట్టుకున్నాం. వాళ్ళు పెట్టుకున్న కేసు మేము పెట్టుకున్నాం. కంప వాళ్ళు వేసుకున్నారు, మేము వేసుకున్నాం. కానీ ఇది పెట్టి ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలల నుంచి కూడా ఎవరు ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు. పెద్ద మనిషి కూడా సంతకాలు పెట్టుకున్నారు. సిమెంట్ రోడ్ ఇస్తే మీ స్థలం నీకు ఇప్పిస్తాం అని చెప్పాలి. మేము కూడా సిమెంట్ రోడ్ ఇచ్చాం వాళ్ళకి. ఆ సిమెంట్ రోడ్ అయ్యాక మేము భూమి ఇచ్చేది పని లేదు, మీరు చేసుకోండి అన్నారు. మళ్ళీ ఎస్ఐ గారు వెళ్ళా నేను. అయితే పండగ వెళ్ళాక నేను దగ్గర ఉండి సెటిల్మెంట్ చేసి మీ భూమిని ఇప్పిస్తాం, నేను మాట్లాడతాను అన్నారు. సరే అని మనం 3 రోజుల క్రితం అయితే ఒప్పుకొని ఇంటికి వచ్చేసాం. అయితే ఇవాళ ఎమ్మెల్యే గారు అక్కడ పెన్షన్ అంటే వేరే పెన్షన్ అంటే వాళ్ళని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మేము ఇంటికాడ ఉండగా కరెక్ట్గా మీ చేలో నుంచి 5ంటికి ఇంటికి వచ్చాం. ఆ టయానికి మేము వచ్చే టయానికి వాళ్ళు కాసుకుని వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి మా అబ్బాయిని కొట్టారు. నన్ను కొట్టుకుంటే మా మాట వస్తే మామని కూడా కొట్టాడు. ముగ్గురిని కొట్టి ఆ తీగ మొత్తం అలా తీపిచ్చాడు. ఎమ్మెల్యే గారు దాడి చేసింది. పోలీసులు కూడా అడ్డుకోలేదు సార్. ఆ కానిస్టేబుల్ అన్నారు, కానిస్టేబుల్ ఏం చేస్తారు మామూలుగా పట్టుకోండు. అప్పటికి నేను సైడ్కి వెళ్ళిపోయా. సైడ్ వెళ్ళడం కూడా లాక్కొచ్చి నన్ను కొట్టిండు. మాతో ఏమన్నాడు, తీగేసింది ఊరు సార్ నేనే చేశాను సార్ అన్న. ఫస్ట్ మా పిల్లడు పుట్టింది సార్. పిల్లడు చంపి మీద 2 పేర్లు పీకాడు. బూట్ కాలు తెంగాడు. సార్ మామూలుగా వేసింది నేను సార్ వేసింది తీగ, వాళ్ళు వేసారు నేను వేసాను అని అంటే ఎవరు ఏమన్నారు నీకు తీ అని నాకు చెంప మీద కొట్టి బూట్ కాలుతో కొట్టిండు. నేను అక్కడ దగ్గర ఇప్పుడు వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు తీపాలి కదా సార్. నన్ను కొట్టి నన్ను తీపిచ్చాడు. వాళ్ళు అలా కొట్టారు. కొట్టారు సార్. బూట్ కాలుతో చెంప మీద కొట్టి మా భార్య అడ్డం పోతే చెంప మీద కొట్టి బూట్ కాలుతో తండి. అది భరించుకోలేక ఇక ఊరు మొత్తం సార్ సెంటర్లో ఊరు మొత్తం చూసేలాగా భరించుకోలేక మంది ఆగేసింది. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటారు? అంటే ఎమ్మెల్యేనే నేరుగా మీ ఇంటికి వచ్చి దాడి చేసిన పరిస్థితి. ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యేనే మీ ఇంటికి వచ్చి మీ మీద కొట్టి చాలా ఇది చేశారు. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకోరు? సార్ న్యాయం కావాలి సార్. ఈ రకంగా చేస్తే దారుణం చేస్తే సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఊరి సమస్యని ఏలి వాళ్ళు ఎమ్మెల్యే ఇంటికాడ వచ్చి డైరెక్ట్గా కొడుతుంటే పక్క వాళ్ళు కొట్టుకుంటే సార్. సమస్య ఉంటే వచ్చి తీరవాలి. ఏం జరిగిందండి అని అడగకుండానే కొడితే అసలు అది ఎవడే అనుకోవాలా, ఏం చేయాలా అది సార్.